ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. జాతరలో వేసే జానపదాలు ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్టు వేస్తే ఎలా ఉంటాయో చూపించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు ఇవాల్టి మన స్పెషల్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. మీ బావగారు వచ్చేటి వేళ నీకు బంతి పూలు తెచ్చేటి వేళ మీ బావగారు వచ్చేటి వేళ. ఏంటి మేడం డాన్స్ చూసి బాగా పరేషన్లో పడ్డారా? మన స్టెప్పులు ఇలాగే ఉంటాయి మేడం. నేను ఒక పెద్ద ఈవెంట్ ఆర్గనైజర్ మేడం. లాక్డౌన్ కు ముందు మాకు చాలా ఈవెంట్లు ఉండేవి మేడం. ఎప్పుడైతే లాక్డౌన్ వచ్చిందో మొత్తం మా ఈవెంట్లని దివాలా తీసాయి మేడం. అందుకే మా ఈవెంట్ పేరు దివాలా ఈవెంట్స్ అని పెట్టుకున్నా. మా పేదరికాన్ని చూసి ఒక ఎన్ఆర్ఐ కాల్ చేశాడు మేడం. చెప్పండి సార్, ఈవెంటా 10 లక్షల బడ్జెట్ సార్? మన దగ్గర గీతా మాధురి గారు, సునీత గారు అందరు ఉన్నారు సార్. మొత్తం నేను చూసుకుంటాను సార్. ఓకే సార్, మీరు బడ్జెట్ రెడీ చేసుకోండి. హలో సునీత గారు. హలో, ఈ చల్లని సాయంత్రం వేళ. మేడం ఈవెంట్ ఇప్పుడు కాదు మేడం, రేపు 10వ తేదీ నాడు ఒక ఈవెంట్ ఉంది మేడం. మీ బడ్జెట్ ఎంతో చెప్తే. అయ్యో సారీ అండి, నాకు 10వ తేదీ ఈటీవీ ఈవెంట్ ఉంది, రాలేని ఏమనుకోకండి. థ్యాంక్ యూ. ఈ చల్లని సాయంత్రం వేళ పెట్టండి మేడం. గీతా గారికి ఇద్దాం. మేడం గీతా గారు. చెప్పండి మేడం, రేపు 10వ తేదీ నాడు ఒక ఈవెంట్ ఉంది, మీ బడ్జెట్ ఎంతో చెప్తే మేడం. అయ్యో ఏంటంటే లాక్డౌన్ తర్వాత నన్ను ఎక్కడ షోలు చేయొద్దన్నాడండి. కావాలంటే ఆన్లైన్ ఈవెంట్ ఏదైనా ఉంటే చెప్పండి, పాడతాను. మీరు ఆఫ్లైన్ అయిపోండి మేడం, నేను ఆన్లైన్ లో చూసుకుంటాను. గీతా గారు కూడా హ్యాండ్ ఇచ్చారు. ఇప్పుడు ఎట్లా నా పరిస్థితి? వీడేమో ఎన్ఆర్ఐ దొబ్బుతున్నాడు. ఒక నిమిషం వీరబాబు గారికి ఇద్దాం. అలే వీరు. చెప్పరా. అరే ఒక ఈవెంట్ వచ్చిందిరా ఎన్ఆర్ఐది. తెలుసుగా, రాను బాను ఆటో ఛార్జీలు 10,000 పేమెంట్. నీ బతుకులా మన్నవాడ సిగ్గు లేదురా, ఇంకా అక్కడ అయిపోయావా? అది కాదురా, 10,000 కాదు 10 లక్షల పేమెంట్ మనకి. 10 లక్షల? 10 లక్షలు అంటే ఆట ఏంది, పాట ఆట రెండు కలిపేసే వాళ్ళు పంపిస్తా నీకు. అయితే మన వాళ్ళందరూ తీసుకొని వచ్చాయి. ఇంకేంటి ఎన్ఆర్ఐ గారు వస్తాడని చెప్పాడు, ఇంకా వీడు రాలేదు. సార్ మీరు? నేను అర్థమైంది సార్, బ్యాండ్ కొట్టే వాళ్ళు కదా సార్. సార్ మనలందరూ రెడీగా ఉన్నారు. 1 బార్ 2 బార్ 3 బార్ అన్ని బార్లు రెడీ పెట్టుకోండి సార్, దుమ్ము లేపేద్దాం. అరే నీకు 10 లక్షలు ఇచ్చి ప్రోగ్రామ్ చేయమనేది నేను రా. సార్ నాకు డౌట్, ఇప్పుడు అమెరికా నుంచి మీరు ఇండియాకి వచ్చారు కాబట్టి మిమ్మల్ని ఎన్ఆర్ఐ అన్నారు. అదే నేను ఇండియా నుంచి అమెరికాకి వెళ్తాను, నన్ను ఏమంటారు సార్? హోటల్ ఇస్తరాలే అంటారు. అమ్మా గీతమ్మా, దా అమ్మా దా. గీత, ముగ్గురిని తెస్తానని చెప్పి ఒకదాని వచ్చావు ఏంటి? అందరూ ఒకేసారి వస్తారా ఏంటి? ఏమే సునీత, గీత, కోకిల. నువ్వు పిలిపిస్తానన్నావు, ఒక్కరు కరెక్ట్ గా ఉన్నారా? దీన్ని చూసారు, హైదరాబాద్ లో ఉన్న మెట్రో పిల్లర్ జబర్దస్త్ స్టేజ్ మీద ఉన్నది. దాన్ని చూడు, పెదరాశి పెద్దమ్మకి పెద్దమ్మ లాగా ఉన్నది. ఇవన్నీ ఎందుకు? ఈవెంట్ స్టార్ట్ అయినాక చూస్తావు మా పర్ఫార్మెన్స్. సార్ మీకు ఎలాంటి పాటలు కావాలి సార్? ఏ ప్రోగ్రామ్ అయినా స్టార్ట్ చేసేటప్పుడు ఏవైనా శ్రావ్యమైన సంగీతంతో మొదలు పెట్టండి. శ్రావ్యమైన పాటలు అంట. శ్రావ్యమైన ఇంకొక 2 అమ్మాయిలు అంటే కష్టం అండి. భక్తి పాట కావాలంతే కదా? అంతే. గీత, ఒక భక్తి గీతం వేసుకో. మరి సమాజం వారు మమ్మల్ని ఆశీర్వదించి మాకు ఒక భక్తి గీతం పాడమన్నారు కాబట్టి వారిని వారి కుటుంబ సభ్యులు నా దేవుడు ఎల్లవేళ చల్లగా చూడాలని కోరుకుంటూ కార్యక్రమంలో ముందుగా గుడిలోన నా స్వామి అంటే ఒక భక్తి గీతంతో మీ ముందుకు వస్తున్నారు గీత, కోకిల. గుడిలోన నా స్వామి కొలువై ఉన్నాడు, సేవకు వేళాయనే చెలియా, సేవకు వేళాయనే. గుడి వెనక నా స్వామి, గుడి వెనక నా స్వామి గుర్రం ఎక్కి చూస్తున్నాడు. చూస్తే ఒళ్ళంతా గుండెల్లే. ఏంట్రా ఇది? భక్తి పాట అని చెప్పాను కదరా. నేను చెప్పిన పాటలు పాడండి. ఏం పాట కావాలా అడగండి. కొత్త పాటలో ఇప్పుడు మజిలీ సినిమా ఉంది కదా, దాంట్లో రామారావు గారి పెళ్లి పాడాం కదా. మరి ముందు చెప్పొచ్చుగా. మరి మమ్మల్ని ఆశీర్వదించి సమాజం వారు మజిలీ చిత్రంలో నుంచి నాగ చైతన్య సమంత నటించినటువంటి ఒక అద్భుతమైన పాట పాడమన్నారు కాబట్టి ప్రియతమా ప్రియతమా పలికినది మనసులో సరిగమా, ప్రియతమా ప్రియతమా పలికినది మనసులో సరిగమా, వేసి వేసి చూస్తూ ఉన్న పలకనే పలకవా, పలవేసి ఏసి 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 ఏసి. ఏంట్రా ఏసి 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 ఏంటది? నిన్న రాత్రి దీనికి ఏసీ రూమ్ ఇచ్చారు, దాంట్లో ఏసీ ఎక్కువ అయిపోయింది. నిజం చెప్పా, మీ ఇంట్లో కనీసం సీలింగ్ ఫ్యాన్ అని ఉందా? మీ ఇంట్లో ఉందా? ఏసీ లేదు. ఏసీ లేకపోతే మన గోసయ్య దిక్కు. మరి మూసుకొని పోరా బొగడా బొగడా.
అరే నేను ఈవెంట్ చేద్దామని వచ్చాను రా. ఏదైనా పాటలు పాడితే నేను సంతోషంగా సరదాగా హ్యాపీగా ఉండాలనుకున్న ఈ డిస్టర్బెన్స్ ఏంట్రా? ఓకే సార్, మీరు మంచిగా డిస్టర్బెన్స్ లేకుండా కావాలంటే అంతేగా? అంతే కదా. వల్ల వేసి వేసి చూస్తూ ఉన్న పనకనే పలకవా. ఇష్టమైన సకుడా, ఇష్టమైన సకుడా, ఒక్కసారి చూడరా పిల్లడా. నేను చెప్పిన పాట చేయండి రా. ఏంటి సార్? అసెంబ్లీ రౌడీ సినిమాలో అందమైన వెన్నెలలోన అది పాడమని చెప్పరా. అసెంబ్లీ రౌడీ అంటే వేసుకోండి. అసెంబ్లీ రౌడీలో ఆ పాట అడిగారు మరి. అందమైన వెన్నెలలో అట్ట. అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడుచువలే. అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడుచువలే. మల్లె పూల పందిరిలోకి నడిచి రావే వెనుకువలా. మల్లె పూల పందిరిలోకి నడచిరారా సరిగమలా. కనుల నిండా కలలు పండ పూల పడవా ఎక్కాల. అందాల చందాల అపరంజి నవ్వాల. నన్ను సాటిస్ఫై చేసి ఒక పాట పాడండి రా, మీకు దండం పెడతా. సార్ ఇదిగా సార్ మంచి మెలోడీ పాడతారు సార్. ఈ గులాబీ సినిమాలో ఉంది కదా, ఈ వేళలో అది వేసుకోండి మీరు. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో. అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. ఆపండి రే. ఆవిడ ఎలా పాడారా పాట? ఇలా పాడుంటే అదే ఏం చేస్తున్నారా ఒరే ఈవెంట్ మేనేజర్? 10 లక్షలు ఇచ్చాను రా. కొద్దిరా ఈ ప్రోగ్రామ్ వద్దు. 10 లక్షలు ఇస్తే ఇంట్లో సెట్ అయిపోతామే. ఓకే ఓకే. ఏమే ఆయనకి శృతి సరిగా నచ్చలేదంట, కొద్దిగా పెంచండి. ఇప్పుడు చూడండి మీరు. ఈ వేళల్లో మీరు ఏం చేస్తూ ఉంటారో. ఈడేవాడు బొగడగా రాంగ్ రేట్. సార్ నన్ను మర్చిపోయారు. నేను మిమిక్రీ ఆర్టిస్ట్ సార్. ఇప్పుడు నేను మీకు ఒక అద్భుతమైన మిమిక్రీ చేసి మిమ్మల్ని బాగా నవ్విస్తా. నువ్వు చెయ్యి, అద్భుతమా కాదో మేము చెప్తాం తర్వాత. ఒక ట్రైన్ ట్రాక్ మీద వెళ్తా ఉంది. సౌండ్ ఎలాగొస్తుందో తెలుసా? ఒక ట్రైన్ గుహలో వెళ్తా ఉంది. సౌండ్ ఎలాగొస్తుందో తెలుసా? ఒక ట్రైన్ బ్రిడ్జ్ మీద వెళ్తా ఉంది. సౌండ్ ఎలా వస్తుందో తెలుసా? ఇలా వస్తుంది రా సౌండ్. ఎంతసేపు వస్తుంది అంటున్నా కానీ సౌండ్ మాత్రం కనిపించట్లేదు. ట్రైన్ గుహలో వెళ్తా ఉంది. సౌండ్ వినాలనుకుంటే మీరు అక్కడికి వెళ్ళి మీ చెవిని గుహలో పెట్టండి. తర్వాత అదే ట్రైన్ ట్రాక్ మీద వెళ్తుంది అనుకో, ఆ ట్రాక్ మీద వెళ్తే సౌండ్ మీరు వినాలనుకుంటే ఆ ట్రాక్ పైన మీ చెవి పెట్టండి. ఒక పని నీ తల పెట్టు, మొత్తం దరిద్రం వెళ్ళిపోతుంది. సరే ఇప్పుడు చూడు, ఇంకొక వాయిస్ చేసి చూపిస్తా. పైనుంచి వర్షం కిందికి పడతా ఉంది. అప్పుడు సౌండ్ ఎలా ఉంటుందో తెలుసా? మీ మీద రాళ్ళు పడితే ఎలా ఉంటుందో తెలుసా? వీళ్ళు ఇలా కాదు గానీ మీకు సెంటిమెంట్ సాంగ్ కావాలి అంతే కదా? ఏ సాంగ్ కావాలి సార్? సెంటిమెంట్ రంగస్థలంలో పాట ఉంది కదరా. ఊరయ్యో నాయ్యా. మళ్ళా బాగా పడుతుంది. ఆ మాట కదా చెప్పాల్సింది. మరి మా సమాజం వారు మమ్మల్ని ఆశీర్వదించి రంగస్థలం చిత్రం నుండి ఓరయ్యో పాట అడిగారు కాబట్టి ఓరయ్యో నాయ్యా, ఓరయ్యో నాయ్యా. ఈ చేతితోనే కాలు పెట్టాను, ఈ చేతితోనే పూలు పెట్టాను, ఈ చేతితోనే కాలు కట్టాను, ఈ చేతితోనే పూలు కట్టాను. ఈ మాత్రాలుగా మేము ఎదురు చూసింది 3 గంటల నుంచి మూల కూర్చొని అలా ఎదురు చూస్తున్నాం. ఇది చూసేదానికన్నా ఇంటికి వెళ్ళి ముసుదాన్ని పడుకోవడం బెస్ట్ అనిపిస్తుంది. లేకంటారా లేదండి. రోజా గారు అందరు బాగా చేస్తారు. వెరీ నైస్. మనో గారు యా ఫెంటాస్టిక్ బ్యూటిఫుల్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.